ఎన్టీఆర్తో నా అనుబంధం పాండవ వనవాసంతో మొదలైంది. ఆ చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. మా నాన్నగారు కెఎస్ ప్రకాశరావు అంటే ఎన్టీఆర్కి గురుభావం. అందుకే నన్ను అప్పట్లో బుడ్డగురు అని పిలిచేవారు. పాండవ వనవాసం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ను చూసినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అందులో ఆయనది భీముడు పాత్ర. బరువైన కాస్ట్యూమ్స్తో గద భుజంపైకి ఎత్తుకుని ఆయన అలా నడిచి వస్తుంటే ఓ సింహంలా అనిపించేది. కళ్ళప్పగించి అలా చూసేవాళ్ళం. పాండవులకు మరల దాయభాగమా, అవిభాజ్య రాజ్య విభజనమా? వృద్ధజన సేవాపరుడై, వేద వేదాంగ పాండితీ మండితుడై, శతసోదర ప్రేమానుబంధ సంపన్న హృదయుడై, ధృతరాష్ట్ర కుమారాగ్రజుడైన సుయోధన కుమారుడి విభజనకు అంగీకరించుగాక. కాని అద్వితీయ ప్రతాపవంతుడై, చతుసముద్ర వేలావలయిత సర్వంసగాధీశ్వరుడై, సామంత రాజేంద్ర మస్తకన్యస్త మణికిరీట ప్రభాభాసిత రాజ రాజీవుడై, అభిమానతరుడైన రారాజు ఈ దుస్తంత్రానికి అంగీకరించాడు. సినిమాల్లో మేరు పర్వతం లాంటి ఎన్టీఆర్ని డైరెక్ట్ చేయడం నా అదృష్టం. అప్పట్లో ఎన్టీఆర్ తెర మీద కనబడగానే పూలు చల్లేవారు, కొబ్బరికాయలు కొట్టేవారు. ప్రజల్లో అంత ఇమేజ్ ఆయనకుంది. ప్రజలు తమని తాము మైమరిచిపోయేలా ఆయన్ని ఇంకా అద్భుతంగా చూపించాలి అనుకున్నాను. అలా తట్టిందే ఏనుగు సీను. పిల్ల ఏనుగులను రక్షించిన ఎన్టీఆర్కు తల్లి ఏనుగు కృతజ్ఞతతో మెల్లో పూలదండ వేసి అమాంతం పైకెక్కించుకుంటుంది. తల్లి పిల్లలు వేరు చేస్తారట్రా? లేదా కాల్ చేస్తాను. అడవిరాముడు చిత్రం కలెక్షన్ల పరంగా ఎన్ని రికార్డులు సాధించిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. ఏకధాటిగా 40 రోజులు ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని మధుమలై అడవుల్లో జరిగింది. ఎక్కువ రోజులు ఎన్టీఆర్ అవుట్డోర్ షూటింగ్లో పాల్గొన్న మొట్టమొదటి చిత్రం ఇది. షూటింగ్ అయిపోగానే సాయంత్రం అందరము కూర్చునేవాళ్ళం. అడవిలో అటు ఇటు వాకింగ్ చేసేవాళ్ళం. అంత పెద్ద హీరో అయినా ఎన్టీఆర్ ఎటువంటి భేషజాలు లేకుండా మాతో కలిసిపోయేవారు. ఉదయం 7 గంటలకు మేకప్తో సహా రెడీ అయిపోయేవారు. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయనే నాకు మార్గదర్శి. కోకిలమ్మ పెళ్లికి పాట షూటింగ్ అప్పుడు జయప్రద కాల్ షీట్స్లో కాస్త ప్రాబ్లం వచ్చింది. దాంతో ఆ పాటను బ్రేక్ లేకుండా 24 గంటల్లో పూర్తి చేశాం. ఆ ఐడియా కూడా రామారావు గారిదే. కోకిలమ్మ పెళ్లికి కోనవుతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి, వసంతుడే పెళ్లి కొడుకు వనమంతా సందడి, పూలన్నీ తలంబ్రాలు పున్నమి తొలిరేయి. ఎన్టీఆర్ స్టెప్పులకు పైసలు వెదజల్లడం అడవిరాముడితోనే స్టార్ట్ అయింది. ఆరేసు కోబోయి పారేసుకున్న ₹1,00,00,000 పాటగా ప్రసిద్ధికెక్కింది. ఆ పాట రాగానే ప్రేక్షకులు ఏలలతో పాటు డబ్బులు వెదజల్లడం మొదలుపెట్టారు. కొంటె చూపు చూస్తే నీ చలి 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 చలి
ఆరేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 అరే. ఇక షూటింగ్ ఆఖరు రోజున కృషి ఉంటే పాట తీశాం. పాటలో ఆఖరున రాముడిగా ఆయన వస్తారు. మేమందరము సాక్షాత్తు శ్రీరామచంద్రుడినే చూసినట్టుగా తన్మయత్వం పొందాం. అందరి కళ్ళల్లో నీళ్లు. శబరి పాత్రలో ఉన్న పండరీబాయి రామా అంటూ ఆయన పాదాలపై వాలిపోయింది. నేను వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం చేశాను. నేను ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, శివాజీ గణేశన్ పాదాలను మాత్రమే తాకాను. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరిదెంతటి పుణ్యము ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడివిని గుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేల్పులవుతారు. అడవి రాముడు షూటింగ్ నాకు కూడా చెప్పలేని అనుభూతిని అందించింది. బ్రదర్ అంటూ ఆయన నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఇలా అడవి రాముడు నా జీవితంలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. ఒక్కసారిగా నేను స్టార్ డైరెక్టర్ అయిపోయాను. ఏడాది పాటు వేషం లేకుండా ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ను నేను అడవి రాముడు ద్వారా లైఫ్ ఇచ్చానని, ఆయనను పూర్తిగా మేకోవర్ చేశానని అంటారు. కానీ అదంతా నిజం కాదు. ఎందుకంటే స్వయం తేజస్సు గల సూర్యుడు లాంటి వాడు ఆయన. ఎన్టీఆర్లోని నటుడిని అడవి రాముడి ద్వారా సంపూర్ణంగా ఆవిష్కరించానన్న తృప్తి నాలో మిగిలిపోయింది. విజయవాడలో ఈ సినిమా శతదినోత్సవం జరిగింది. దీనికి దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. 200 రోజుల పండుగ మద్రాసులో జరిపాం. దానికి రాజ్ కపూర్ వచ్చారు. ఆయనకు కృషి ఉంటే కోకిలమ్మ పెళ్లికి పాటలు బాగా నచ్చాయి. జంతువులతో అత్యద్భుతంగా నటింపజేశారని ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆఖరి సాంఘిక చిత్రం మేజర్ చంద్రకాంత్ కూడా నా డైరెక్షన్లో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పుణ్యభూమి నా దేశం పాటలో ఆయన చేత చారిత్రక పాత్రలు వేయించాం. ఆ పాట గొప్ప దేశభక్తి పాటగా పేరు తెచ్చుకుంది. ఇలా ఆ మహానటుడికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను భద్రంగా పదిలిపరుచుకున్నాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం
నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట గడుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎన్టీఆర్ కెరీర్కే కాకుండా తెలుగు చలనచిత్ర రంగాన్ని కూడా గొప్ప మలుపు తిప్పినటువంటి అద్భుతమైన చిత్రం అడవి రాముడు. ఈ చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు, నమస్తే. కోటికో